గురువుగారు, చేసిన పుణ్యం చెడని పదార్థం అని తాత్వికులు చెప్తారు. దానం చేయటం, పుణ్యం చేయటం ఈ రెండు ఒకటే అంటారా? చేసిన పుణ్యం చెడని పదార్థం. ఒక సినీ కవి చెప్పిన మంచి వాక్కు ఇది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అనే మాట కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఈ నోములు వ్రతాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని ఒక భర్త ఇల్లాలని అడిగితే, వచ్చే జన్మలో మంచి భర్త రావాలి అని ఆ ఇల్లాలు తమాషాగా చెప్పిందిట. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అనే వాక్కులో విజిల్ వచ్చే సమయంలో దృష్టి ఆ విజిల్ పైన ఉండకపోతే కుక్కర్లో అన్నం నల్లగా మారుతుంది. నల్లటి అన్నాన్ని కూడా ప్రశాంతంగా తినే ఓపిక, వేదాంతం మన మనసుకు రావాలి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా. రామచంద్రమూర్తి పూర్వం ఒక చిన్న పిచ్చుకపైన బ్రహ్మాస్త్రంలాగా కాకిపైన కోపంతో దర్భను సంధించి విడిచిపెట్టి ఏం చేయాలో తోచక అనేటటువంటి కథలు ఇక్కడే చెబుతారు. పాదాలపైన వేసుకున్నటువంటి చక్రవర్తి కథ కూడా మనం చదువుతూ ఉంటాం. కనుక ఎవరు ఏది చేసుకున్నారో వారు ఆ చేసుకున్న కర్మకు సంబంధించిన ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. రామాయణం కానీ భాగవతం కానీ మనకు బోధించే అంశం ఒక్కటే, పశ్చాత్తాపం లేకపోవడం. దాన్ని ఆంగ్లంలో రిపెంటెన్స్ అంటారు. ఇలా చేసి ఉంటే బాగుండేది అనే ఊహ ఎప్పుడూ మనకు రాకూడదు. చేసిన పని ద్వారా ఫలితం అనుభవించే సమయంలో కూడా చేసా కాబట్టి అనుభవిస్తున్నాను అనే వేదాంతం మనలో ఉండాలి. ధైర్యాలు ఉండాలి. నిర్భీతికత ఉండాలి. పడిపోకూడదు. పొరపాటుగా కూడా ఆలోచనలలో మనం పతనం కాకూడదు. మాట, ఆలోచన, చేసే శరీరం ద్వారా చేసే ఆచరించే పని, ఈ మూడు ఒకటే ఉంటే చేసుకున్న వారికి చేసుకున్నంత అనే వాక్కులో మంచి చేసుకుంటే మంచే లభిస్తుంది. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ దేశాధిపతి దానాలు చేయడం తెలుసుకొని ఆ రైతు చూశాడు. తన వద్ద ఉన్న తన పంట పొలంలో పండిన వంకాయలని దానం ఇచ్చాడు. ఆ దానం చేసిన పుణ్యఫలం కారణంగా తదుపరి జన్మలో చక్రవర్తిగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞానం కొంత ఉన్నది కనుక ఆ చక్రవర్తి జన్మలో కూడా మళ్ళీ వంకాయలే దానం చేయడం మొదలెట్టాడు. వచ్చిన వారందరినీ కూడా అంతకు ఇంతైతే ఇంతకు ఎంత అని ప్రశ్నించేవాడు. ఎవరూ సమాధానం ఇచ్చేవారు కారు. ఒక యోగి ఒకనాడు అంతకు ఇంత అయితే ఇంతకు ఇంతే అన్నాడు. అర్థమేమిటి అంటే, పూర్వజన్మ జ్ఞానం గల రైతు ఇప్పుడు ఈ చక్రవర్తిగా పుట్టిన నేపథ్యంలో అతడే ఇలా చెప్పాడు. అప్పుడు చక్రవర్తిగా ఉన్న ఆ మహారాజు స్వర్ణం దానం ఇచ్చాడు, కైవల్యం. నేను బంగారం దానం ఇచ్చానా? లేదే, వంకాయలు దానం ఇచ్చా, చక్రవర్తిగా పుట్టాను. ఇప్పుడు కూడా మళ్ళీ వంకాయలే దానం ఇస్తే మళ్ళీ రైతుగానో లేకపోతే ఈ చక్రవర్తిగానో పుడతాను. కైవల్యం లభించదు. స్థాయి, స్థితి అనుసరించి దానం ధర్మం చేయాలి. ఎంతటి వారు అంత దానం ధర్మం చేయకపోతే అది సహేతుకత కాదు, ధర్మాచరణగా అంగీకరించదు శాస్త్రం. ఇది ఈ మాటలో ఉండే అర్థం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా.